హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జిఎస్కే టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు అయితే ఒక మంచి హెల్దీ రెసిపీ అయితే చూపించబోతున్నానండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే క్యారెట్ తీసుకొని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. దాన్ని అయితే ఒక స్ట్రైనర్లో వేసుకొని వడకట్టుకోవాలండి. జ్యూస్ తీసుకోవాలి, క్యారెట్ జ్యూసు. మనకైతే ఇది చాలా హెల్దీగా ఉంటుంది. క్యారెట్ బ్లడ్ పట్టడానికి కూడా బాగా పనిచేస్తుంది కదా, చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఒకసారి ఇలా ట్రై చేయండి రెసిపీని. అయితే మనకి క్యారెట్ జ్యూస్ అయితే ఒక కప్పు వరకు తీసుకోవాలి. అదే కప్పుతో వాటర్ కూడా ఒక కప్పు తీసుకోవాలి. ఒక హాఫ్ కప్పు వరకు అయితే కార్న్ఫ్లోర్ ఉంటుంది కదా, అది కూడా తీసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఏ కప్పుతో అయితే తీసుకున్నామో కార్న్ఫ్లోర్, అదే కప్పుతో ఒక కప్పు వరకు బెల్లం కూడా తీసుకోవాలి. నేనైతే ఇక్కడ తురిమిన బెల్లాన్ని తీసుకుంటున్నాను, చెక్క బెల్లం అది కూడా. ఇంకా మనకి ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసుకొని ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఒక గిన్నెకి అయితే నెయ్యి రాసుకోవాలండి, కొంచెం మందంగా ఉండే గిన్నెకి. మీ దగ్గర కేక్ బౌల్ కనుక ఉంటే దాంట్లోనే ఈ ప్రాసెస్ చేసుకోండి, షేప్ బాగా వస్తుంది. నెయ్యి రాసుకున్న గిన్నెలో అయితే ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఒక బాండి పెట్టుకోవాలండి. అడుగు కొంచెం మందంగా ఉండేదైతే బెటరు. ఇంకా మనం ఇందాక బెల్లం తీసుకున్నాం కదా, అది కూడా వేసేసుకొని హాఫ్ కప్పు వరకు వాటర్ పోసుకొని దాన్ని బాగా మరగనివ్వాలి, పాకం వచ్చేంత వరకు. బెల్లం అంతా కరిగిపోయి, అంటే మనకి ఎక్కువ పాకం అక్కర్లేదు, తీగ పాకం వస్తే సరిపోతుంది. ఇది మనం సేమ్ పంచదారతో కూడా చేసుకోవచ్చు, సేమ్ ప్రాసెస్సే. కానీ బెల్లం అయితే చాలా మంచిది కదా, హెల్దీ కూడా. అందుకని నేనైతే ఇక్కడ బెల్లంతో అయితే చేసుకుంటున్నాను. మీకు నచ్చితే సేమ్ ప్రాసెస్ని పంచదారతో కూడా చేసుకోండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇక్కడైతే సన్న తీగ పాకం వచ్చింది కదా, సరిపోతుంది. ఇందాక మనం పక్కన కలిపి పెట్టుకున్నాం కదా క్యారెట్ మిశ్రమాన్ని, దాన్ని అయితే దీంట్లో వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే కలుపుకోవాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. కార్న్ఫ్లోర్ వేసాం కదా, అందుకని కలుపుకుంటానే ఉండాలి, అడుగు అంటుకోకుండా. ఇంకా ఇలా మనం కలుపుకుంటానే ఉండాలి. ఇలా కలుపుతా ఒక 5 నిమిషాలకి అయితే చిక్కబడిపోతుందండి. అప్పుడైతే స్విమ్లో పెట్టుకోవాలి స్టవ్ని, లేదంటే అడుగు అంటుకుంటుంది. బాగా ఉడకబెట్టుకోవాలి స్విమ్లోనే ఉంచి. మధ్య మధ్యలో నెయ్యి కూడా వేసుకొని బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకుంటూ ఉంటే ఇంకొంచెం ఎక్కువ చిక్కపడిద్ది. బాగా దగ్గరికి అయ్యేంత వరకు అయితే కలుపుకోవాలి. నెయ్యి వేస్తే కనుక మంచి స్మెల్ వచ్చిద్ది, ఇంకా బాండీ నుంచి త్వరగా అయితే సపరేట్ అయిపోతుంది. ఇక్కడ చూసారా, ఇట్లా కలుపుతూ ఉంటే బాండీ నుంచి సపరేట్ అవుతుంది కదా. ఇంకొంచెం చిక్కపడిన తర్వాత అయితే ఇందాకడ మనం డ్రై ఫ్రూట్స్ వేసి పెట్టుకున్నాం కదా, ఆ బౌల్లో అయితే వేసేసుకోవాలి మిశ్రమాన్ని మొత్తం. చూసారా ఎంత క్రీమీగా ఉందో. పిల్లలు కానీ పెద్దవాళ్ళైనా క్యారెట్ ఇష్టం లేని వాళ్ళు అస్సలు కనిపెట్టలేరు. దీన్ని క్యారెట్తో అయితే చేసామని వాళ్ళకి తెలియకుండానే ఒక హెల్దీ రెసిపీ అయితే వాళ్ళతో తినిపించవచ్చు. ఒకసారి ఈ రెసిపీని ఇట్లా ట్రై చేయండి. ఇందాకడ పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవి కూడా పైన వేసేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఇంకా మూత పెట్టేసి ఒక గంట సేపు అయితే పక్కన పెట్టుకొని బాగా చల్లారనివ్వాలి. తర్వాత ఒక ప్లేట్లోకి అయితే ఇట్లా తీసుకుంటే కేక్ లాగా వస్తుంది. చాలా బాగుంటుందండి ఈ రెసిపీ. ఒకసారి ఇలా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.